హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష రావుల. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ లాగండి. ఈవినింగ్ అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. పిల్లలు స్కూల్ నుంచి రావడమే పాప అలసిపోయి వస్తారు. మార్నింగ్ బాక్సులు ఏమో పెద్ద ఏం సరిగ్గా తినరు కదా స్కూల్లో. ఇంకా రావడం మా బాబు ఇంకా ఇంట్లో వాళ్ళ మేడం ఏదో బుక్స్ అయితే తెమ్మన్నారంట, కంప్యూటర్ బుక్స్లు. ఇంకా అందుకని అవి అయితే రాగానే ఇంకా నాకైతే తీసుకొని అంటే కొన్ని అవసరమైన బుక్స్ స్కూల్కి తీసుకొని వెళ్తారు, అవసరం లేనివేమో ఇంట్లో ఇలాగే పెట్టేసేసుకుంటారు. ఇంక మేడమ్స్ అలా ఎప్పుడైతే తెమ్మంటారో ఇంకప్పుడైతే స్కూల్కి తీసుకొని వెళ్తారు. ఈరోజు అయితే బుక్ అయితే తీసుకొని రమ్మన్నారంట, అందుకని రాంగల్ని బుక్ అయితే తీసుకున్నాడు. ఎందుకు రాంగల్ని తీసుకున్నాడంటే తను ఒక్కోసారి మర్చిపోతారు పిల్లలు, ఏంటంటే ఆటలో పడి లేకపోతే హోంవర్క్లోనే ఏదో మర్చిపోయి మరుసటి రోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళ మిస్సులు వాళ్ళు అరుస్తారని ఇలా ముందు రోజే బుక్స్ అయితే తీసుకొని ఇంకా బ్యాగ్లో పెట్టేసేసుకుంటాడు. ఇక్కడ రాంగల్ నాకు చూపిస్తున్నాడు, ఇవి చాలా బాగున్నాయి అన్నీ ఇలా స్టోరీస్ లాగా ఉన్నాయి కదమ్మా అని మొత్తం చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే కొంచెంసేపు సరదాగా మాట్లాడితే పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుండిద్ది. అలా మనం టైం స్పెండ్ చేస్తే మనతో కూడా మనకి పిల్లలు చెప్పే ముచ్చట్లు ఉంటాయి చూడండి, చాలా బాగుంటాయి. స్కూల్లో ఏం జరిగినా కానీ ప్రతిదీ చెప్తూ ఉంటారు పిల్లలు, భలే ఇంట్రెస్ట్గా కూడా ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఏదైనా పనిలో ఉండి అలా వినము, కానీ పిల్లలు చెప్పే వింటేనే బాగుండిద్ది, మనకి బాగుండిద్ది. వాళ్ళు కూడా ఆహా మా అమ్మ నేను చెప్పింది వినింది అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకే ఉండిద్ది. ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు కనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పిల్లలతో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత పాలు అయితే పెట్టాను. తాగుతారులని ఆల్రెడీ పిల్లలు వచ్చే ముందే కాగబెట్టేసేసాను పాలు. ఇంకా అవి చల్లారుతున్నాయి. వీళ్ళు మార్నింగ్ ఇడ్లీ అయితే చేశాను. ఇడ్లీ చేస్తే ఏంటంటే నేను ఎప్పుడు ఇడ్లీ పిండి ఒకరోజు సరిపడానే వేసుకుంటాను, 2-3 డేస్కి అయితే వెయ్యను. ఎందుకు నాకు ఇంక ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఎందుకంటే ఇడ్లీ మేము అంత ఇదిగా ఇష్టంగా తినరు ఇంట్లో ఎవ్వరు, ఒక ఎత్తుకే తింటాం కాబట్టి, అంటే వారంలో ఒకరోజే తింటాం కాబట్టి అట్లయితే చేశాను. కొంచెం పిండి అయితే మిగిలింది, వాటిని అయితే మళ్ళీ మరుసటి రోజు దాకా ఎందుకు ఉంచడం అన్నట్టు ఇంకా అదే రోజు ఇంకా నేను కొంచెం ఇడ్లీ అయితే వేసేసి ఈవినింగ్ ఇట్లా ఏదన్నా లైట్ కారపొడిలాగా వేసేసి ఇడ్లీ లాగా అయితే చేసిస్తాను. ఇంకా పిల్లలు అయితే కొంచెం ఇష్టంగానే తింటారు. ఏమైందంటే నేను కారం కొంచెం ముందే వేసాను, ఇంకా అందుకని కొంచెం లైట్గా మాడినట్టు అనిపిస్తుంది. మా పాపకు నచ్చింది కానీ మా బాబుకి అయితే నచ్చలేదంట. ఇక్కడ ఇద్దరు చెప్తున్నారు, నేను ఎప్పుడైనా తినకపోతే మీకు హెల్దీ ఫుడ్ అంటే నచ్చదులే అని అంటాను. సేమ్ అదే డైలాగ్ రివర్స్ నాకు ఇస్తున్నారు, నీకు హెల్తీ ఫుడ్ అంటే నచ్చదులే అని అంటావులమ్మా అని అంటున్నారు. భలే ముచ్చటగా అనిపిస్తాయి కదా. ఇంకే ఇడ్లీ తినేసేసిన తర్వాత ఇంకా నాకేదో చెప్తుంది మా పాప, స్కూల్లో ఏదో జరిగిందంట. ఇంకా ఆ తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎందుకో బయటికి తీసుకొని వెళ్తాను, కొంచెం నేను వచ్చేసరికి హోంవర్క్ అయితే రాసుకోండి అంటే సరే అని రాగానే స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేయడం ఆలస్యం, అసలు ఏమి కొట్టుకుంటున్నారో ఒకటే కొట్టుకుంటారు. అసలు ఇద్దరుంటే మాత్రం ఆ ఇంట్లో ముందు కొట్టుకోవడం ఎక్కువ. ఇంక అందులోకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చి ఆట ఆడుకుందాం రా అని పిలిస్తే ఇంక బయటకు అయితే వెళ్ళారు. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు రోజు 5:30కి అట్లా అయితే వెళ్తారు. వీళ్ళు కూడా ట్యూషన్కి, వీళ్ళందరూ ట్యూషన్కి వెళ్తారండి. ఇంక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ ట్యూషన్కి వెళ్తారు. ట్యూషన్ ఏంటంటే చాలా దూరం మాకు. ఇంక వీళ్ళు ఏంటంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు. ఇంక మాకు ఎందుకులే చాలా దూరం అన్నట్టు ఇంక మేమైతే పంపించట్లేదు. ఎందుకంటే ఒక్కో రోజు మా వారికి కుదిరిద్ది, ఒక్కో రోజు కుదరదు. అందుకని ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆట ఆడుకుంటుంటే కోన్ పెట్టుకుందంట. నాకైతే చెప్తుంది నేను కోన్ పెట్టుకున్నానంటే ఎలా ఉంది చూడండి అని. ఇంకా నేనైతే చూసాను, చాలా బాగుంది. ఇంకా పాలు ఆల్రెడీ ఇందాక కాగబెట్టి అని చెప్పాను కదా, అవి అయితే చల్లారిని. ఇంకా పాలు నేను వాళ్ళు ఆట ఆడుకుంటుంటే ఇంక నేను ఎందుకులని ఇంట్లోకి అయితే వచ్చేసాను. కొంచెం అంట్లో అవి కడుక్కునే ఉంటాయి కదా ఈవినింగ్ పనులు, ఇంకా ఆ పనులు చేసుకుంటుంటే పాలు అయితే కొంచెం చల్లారుతున్నాయిలని ఇంకా పాలు అయితే పిల్లలకి పెట్టేసేసి ఇంక పిల్లల్ని పిలవడానికి వచ్చాను. ఇంకా పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఆట ఆడుకోవడం అయిపోయింది, 5:30 అవుతుంది. ఇంకా ట్యూషన్కి వెళ్ళాలని ఇంక రమ్మంటే ఇంక మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళు కూడా వెళ్ళారు ట్యూషన్కి. 5:30 కల్లా వెళ్ళిపోతారు ట్యూషన్కి. ఇక్కడ దగ్గరే, కాకపోతే రోడ్డు దాటాలి అంతే. ఇంకా పిల్లలకి వచ్చి స్నానం చేపించేసేసి ఇంక వాళ్ళనైతే హోంవర్క్ పాలైతే తాగారు రాగానే. ఇంకా తర్వాత హోంవర్క్ అయితే చేసేసుకుంటున్నారు, స్నానం కూడా చేపించేసాను. ఏంటంటే ఈవినింగ్కి పొద్దున కొంచెం పప్పు అయితే చేశాను, ఇంకా ఆ పప్పు ఉంది. నేను మంగళవారం మేము టిఫినే తింటాం. ఇంకేంటంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చపాతీ, ఎప్పుడు చపాతీలేనా, కాజు పన్నీర్ కర్రీ, టమాటా కర్రీ, లేకపోతే మేతి చామన్ ఇలాంటివేనా ఇంకేం స్పెషల్గా అని అన్నారు మా వారు. ఇంక అందుకని ఆల్రెడీ మొన్న జొన్నపిండి అయితే పట్టించాను కదండి, దానికోసం జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇంకా అట్లాగా పప్పు అయితే ఉంది కదా,
చాలా బాగుండిద్ది జొన్న రొట్టెలు. నేను ఇదివరకు ఎప్పుడో చేశాను, చాలా నాళ్ళు అయిందిలే చేసి కూడా. ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్సే దాటింది, 3 ఇయర్స్ ఏమో దాటింది. ఇంకా వేడి నీళ్ళలో జొన్న పిండి అయితే వేసి పిండి అయితే కలిపేసాను. చూసారు కదా మీరు, జొన్న రొట్టెకి అయితే కలిపి ఇలా నేను పెట్టాను. నాకు ఇట్లాగే వచ్చు, మళ్ళీ ప్రత్యేకించి చాలా రకాలు అయితే చూసా, కానీ నేను ఇదివరకు నేను ఇలాగే చేసుకునేదాన్ని. ఇంక నేను ఇలాగే చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా ట్రై చేసిన అవి ఎందుకు నాకు రాలేదు. అందుకని ఇలా నీళ్ళల్లో అయితే కొంచెం వేడి నీళ్ళల్లో జొన్న పిండి కలిపి అది కొంచెం ముద్దగా ఏదాకా ఉంచి ఆ తర్వాత అయితే చల్లారిన తర్వాత మనం జొన్న రొట్టెలు చేసుకోవడం. ఆ జొన్న రొట్టెలు కూడా సింపుల్గా, అసలు రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. అసలు మనకి చపాతీ చేయని వాళ్ళు కూడా జొన్న రొట్టెలు చాలా ఈజీగా చేయొచ్చు. అంత ఈజీ, చాలా సింపుల్గా. అది కొంచెం అయితే చల్లారాలని పక్కనైతే పెట్టేశాను. అలాగా చల్లారిన తర్వాత మనం జొన్న రొట్టెలు చేసుకోవడం. జొన్న రొట్టెలోకి నాన్ వెజ్ కర్రీ ఏదైనా బాగుంటుంది, వెజ్ కర్రీ అయినా. కొంచెం పులుసు కర్రీలు అయితే చాలా బాగుంటాయి. నేను ఈరోజు మార్నింగ్ పప్పు అయితే చేశాను. ఆ పప్పు ఉంది, పప్పులో కానీ ఇప్పుడు జొన్న రొట్టెలు అయితే చేస్తున్నాను. ఇంకా పిండి చల్లారిన తర్వాత జొన్న రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. అసలు చాలా సింపుల్. మన చపాతీలు ఎలా చేసుకుంటావో సేమ్ అలాగే చేసుకోవచ్చు. అసలు చాలా ఈజీ కూడా మనకి జొన్న రొట్టెలు ఏ కాంబినేషన్ అయినా చాలా బాగుండుద్ది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా ఉండిద్ది. ఇంకా దీన్ని ఏంటంటే మనం ఏదన్నా ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని వాటర్తో చేసుకోవచ్చు, సేమ్ నూనెతో కూడా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం వాటర్తో చేశాను. వాటర్ పక్కన పెట్టేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద కొంచెం వాటర్ అయితే రాసుకొని ఆ తర్వాత జొన్న పిండి అయితే కొంచెం ముద్దలాగా చేసుకొని పెట్టేసేసుకొని దాన్ని చపాతీలాగా చేసుకొని తీసుకొని పెనం మీద వేసుకోవడమే. చూస్తున్నారు కదా మనకి చపాతీలు కానీ అలా పొంగుతాయో అలా పొంగుతున్నాయి. చాలా బాగా ఉడుకుతాయి లోపల కూడా. కాకపోతే ఏంటంటే మనం లో ఫ్లేమ్లో చాలాసేపు కాల్చుకోవాలి, లేకపోతే మనకి పిండిగా అనేది ఉండిద్ది. ఇందాక నీళ్ళతో చేశాను కదా, ఇప్పుడు వాటర్తో నూనెతో కూడా చూడండి. నూనె అయితే ఇలా పాలిథిన్ కవర్కి రాసేసేసి సేమ్ జొన్న పిండి కొంచెం అయితే తీసుకొని, ఏంటంటే మనం మరీ ఎక్కువేం అవసరం లేదు, మందంగా ఉన్నా బాగుండదు. అందుకని కొంచెం పలచంగానే కొంచెం పిండి అయితే తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా అయితే చేసుకొని కొంచెం ఆయిల్ అయితే మన చేతికి అప్లై చేసి సేమ్ అట్లాగే మనం ఇంకా కొంచెంగా చేతులతోటి ప్రెస్ చేసుకుంటా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత మనం ఇంకా పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. చాలా సింపుల్, ఇది ఈజీ. మనం ఇలా ఆయిల్తో అనుకోండి ఈజీగా కూడా వచ్చింది. మనకి పాలిథిన్ కవర్ మించి తీయడానికి పెద్ద కష్టం కూడా అసలు ఏమీ ఉండదు. ఈ జొన్న రొట్టె అసలు సూపర్ అండి, అసలు ఎంత బాగుండిద్దో. కాకపోతే ఏంటంటే వేడి నీళ్ళ అంటే గోరువెచ్చటి నీళ్ళతో మనం కలుపుకోవచ్చు కూడా జొన్న పిండిని. నేను ఇందాక చేసిన ప్రాసెసే కాకుండా ఇట్లా ఏం చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది, టేస్ట్ మాత్రం అసలు సూపరు. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని చేసి ఇంకా 2-3 అయితే చేసి మా వారికి అయితే ఇచ్చాను. ఇంకా మా వారైతే తిన్నారు. మా వారు తిన్న తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా పెట్టేశారండి. ఇదిగో సేమ్ ఇట్లాగే మనకు ఆయిల్తో అయ్యేసరికి చూడండి పాలిథిన్ కవర్ మేచి కూడా చాలా ఈజీగా వస్తుంది. మనం కావాలనుకుంటే నూనె వేసుకోవచ్చు, వద్దనుకుంటే నూనె లేకుండా కాల్చుకోవచ్చు. కాకపోతే నూనెతో కాల్చుకున్న దానికి నూనె లేకుండా కాల్చుకున్న దానికి జొన్న రొట్టెలు చాలా టేస్ట్ ఉండిద్ది. అంటే డిఫరెంట్, చాలా టేస్ట్ ఉండిద్ది. నాకైతే కొంచెం ఆయిల్తో లైట్గా కాల్చింది చాలా బాగా అనిపించింది, నచ్చింది కూడా. ఇంకా తర్వాత మా వారికి వేసి మా వారు తినేసి పిల్లలు తినేసేసిన తర్వాత నేను కూడా వేసుకున్నాను. పెద్ద ఎక్కువేం తినబుద్ది కాదు, ఒక 2 తినేసరికి సరిపోయిద్దండి. చాలా ఎక్కువ అనిపించిద్ది రెండిటికే. సేమ్ ఇలాగే రాగి రొట్టె కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఇంకా పిల్లలు మా వారు కూడా బాగుందని చెప్పారు. ఏదైనా మనం ఇంట్లో ఏదైనా చేస్తే పిల్లలు ఇంట్లో వాళ్ళు బాగుందంటే చాలా బాగా అనిపించిద్ది కదా. నాకైతే చాలా బాగా అనిపించిద్ది, ఇంట్లో వాళ్ళు బాగుందంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇంకా తర్వాత నేను కూడా తిన్నాను, చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టు సేమ్ ఇలాగే చేసుకోండి, అసలు ఎంత బాగా వచ్చిద్దో. ఇంకా నేను తినేసేసి కొంచెం జొన్నపిండి అయితే ఉంటే అది తీసి పక్కన పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అలాగే సామాన్ అంతా సర్దేసేసుకొని పాలైతే కాగబెట్టేసేసి ఇంకా మరుసటి రోజుకి ఏం పోయలేదని, అంటే దోశకి ఇడ్లీకి ఏం పోయలేదని ఇంకా పెసర దోశలన్నా చేద్దామని పెసలు అయితే నానబెట్టేసేసాను. ఎందుకంటే నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ ఉదయాన్నే దోశలు పోసుకోవచ్చు కదా అన్నట్టు. ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ వ్లాగ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.